హాయ్ అండి, అందరు బాగున్నారా? నేనైతే బాగున్నా. నాతో పాటు మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేనైతే మా ఊరు పక్కన పజ్జూర్ అనే గ్రామం ఉంటుందండి. అక్కడికైతే బోనాలు చేయడానికి ఆటోలో వెళ్తున్నామండి. వెళ్తూ వేపాకులు కూడా తీసుకొని వెళ్తున్నాం. ఎందుకంటే ఇక్కడ చాలా పబ్లిక్ ఉంటుంది కదా, దొరకదు. ముందు జాగ్రత్త కొరకైతే తీసుకొని వెళ్తున్నాం. ఇక మేమైతే బడి దగ్గర దిగామండి ఆటో. ఇక్కడైతే మాకంటే ముందే చుట్టుపక్కల గ్రామాలు అయితే వచ్చి బోనాలు వండే వాళ్ళు వంతురు, పూదిచ్చే వాళ్ళైతే పూదిస్తురండి. మాకు దగ్గర ఉంటుంది కదా, మేమైతే కొద్దిగా లేటుగానే వచ్చామండి. ఇక అదేంటి వేరే ఊరికి వెళ్ళి మీరు బోనాలు చేయడం ఇదేంటి అసలు అనుకుంటున్నారా? అవునండి, దీనికైతే ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే నాకు తెలిసింది నేను చెప్తున్నా. అది కరెక్ట్, అది కొన్ని 2 మాటలే తెలుసు అండి. అంటే కొంతవరకే తెలుసు, అంత తెలియదు. అంత పర్ఫెక్ట్గా చెప్తాలో లేనో కూడా నాకైతే తెలియదు. తెలిసింది మాత్రం చెప్తే ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. ఇంకా ఇక్కడైతే ఈ పజ్జూర్లు అనే గ్రామంలో ఒక అంకుల్ వాళ్ళైతే ఉంటారు. వాళ్ళ ఇంట్లో అయితే శ్రీ బ్రాహ్మణ ఎల్లమ్మ తల్లి అయితే వెలిసింది. వాళ్ళైతే నిలుపుకొని పండుగ చేస్తున్నారండి. గత 15 సంవత్సరాలుగా చేస్తున్నారంట. మాకైతే ఒక 5 years నుంచే తెలుసు. అది ఎలా తెలుసు అనుకుంటున్నారా? ఇక అంకుల్ వాళ్ళైతే ఈ చుట్టుపక్కల ఎన్ని గ్రామాలు ఉన్నాయో అన్ని గ్రామాలకైతే చీరలు అయితే ఫ్రీగా పంచిపెట్టి బోనాలు చేపిస్తాడండి. అలా మాకైతే ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి అయితే ఫ్రీగా చీరలు పంచిపెట్టి బోనాలు అయితే చేపిస్తుండు. అట్లా మాకైతే తెలుసండి. ఫ్రీగా వస్తున్నాయి కదా, ఎవరు పడితే వాళ్ళైతే శారీస్ తీసుకోవద్దండి. ఎందుకంటే ఆ తల్లి అయితే ఏదో ఒక రూపంలో అయితే చూపిస్తుందంట. ఆ అంకుల్ అయితే చీరలు ఇచ్చేటప్పుడే ముందే చెప్తాడమ్మా, నేను ఇవ్వలేక కాదు, మీకైతే ఏదో ఒకటి చూపిస్తుంది, మీరు ఆశకు తీసుకుంటే మీకు బోనం చేసి పాసిబుల్ ఉంటేనే చేయండి, లేకుంటే అయితే వద్దని చెప్తాడు ఆ అంకుల్ అయితే ముందే. ఇక నా బోనం అయితే టోటల్గా ఉడికిందండి. నేనైతే బోనాన్ని కడుక్కుంటున్నా. ఇంకా బోనం కూడా పూజిస్తున్నాండి. నేను లేట్ అయింది కదా, కొద్దిగా లేట్ అయింది. ముందు వచ్చిన వాళ్ళైతే దేవుణ్ణి బోనాన్ని పూజించి ఇక గుడి దగ్గరికి అయితే వెళ్ళిరండి. ఇక మాకు దగ్గర అనేసి మేమైతే కొద్దిగా లేటుగా వచ్చేసినాం. మొత్తానికైతే బోనం కంప్లీట్ అయిందిలే అండి. వెనకకు వచ్చిన ముందుకు వచ్చిన ఆ తల్లికి అయితే బోనం చేసినాం. ఇక ఇక్కడైతే ఈ తల్లి గురించి చెప్పాలంటే చుట్టుపక్కల గ్రామాలకి తెలుసండి. ఎందుకంటే చెప్పడం వేరు, చూడడం వేరు. అంత బాగా చేస్తారు ఇక్కడ పండుగ అయితే. శ్రీ బ్రాహ్మణ ఎల్లమ్మ తల్లి పండుగ అయితే ఎంత గ్రాండ్గా చేస్తారంటే 2 కళ్ళు సరిపోవండి చూడడానికైతే. కానీ ఈ అంకుల్ అయితే ఎవరిని రూపాయి ఆశించకుండా తన స్వతహాగా తానే చేస్తాడు. ఎవ్వరు కూడా ఒక్క దాత కూడా 1 రూపాయి ఇవ్వడు. తన సొంత డబ్బులతో చీరలైనా డీజేలైనా ప్రతి ఒక్కటి ఆయనే చేస్తాడండి. అసలుకి ఎంత గాంభీరంగా చేస్తాడంటే 2 కళ్ళు సరిపోవండి. ఆ అమ్మవారు, ఆ తల్లి వాళ్ళకి ఎంత కలుగా చూపితే కనుక ఎవరిని రూపాయి ఆశించకుండా తన సొంత డబ్బులతో ఇంతమందిని ఇంత గ్రాండ్గా ఇంత మంచిగా ఆ తల్లిని సంతోషపరుస్తుందంటే మీరే అర్థం చేసుకోవాలి. 1 రూపాయి పెడితే 2 రూపాయలు అయితే వాళ్ళకి కలుగా చూస్తుందంట. అది వాళ్ళ నమ్మకం, ఆ అమ్మవారి మీద ఉన్న నమ్మకం వాళ్ళకి. అసలుకి చాలా గ్రేట్ అండి అంకుల్కి చెప్పాలంటే. వాళ్ళు ఎంత పుణ్య దంపతులో. ఇక్కడ బోనాలు పెట్టే వాళ్ళు పాత చీరలు కట్టుకోకుండా, పాత బట్టలతోటి రాకుండా నిండు బట్టలతోటి రావాలని ప్రతి ఒక్కరికి చీరలు ఇచ్చి, ముత్తైద గాదెలు ఇచ్చి అయితే అందరినీ ఇక్కడికి చీర ఇచ్చి అయితే ఇంకా ఆ చీరలు కట్టుకొని రావాలని, ఇంకా ఆ చీర కట్టుకొని వచ్చి బోనాలు ఎత్తుకొని అమ్మవారికి అయితే నైవేద్యం పెట్టాలని ఆ అంకుల్ అయితే ఇలా ప్రతి సంవత్సరం చేస్తాడండి. ఎవరైనా చుట్టుపక్కల నా వీడియో చూస్తే ఎవరైనా ఈ బోనాలు చేయడానికి వచ్చారా లేదా కామెంట్ చేయండి. ఇక మొత్తానికైతే నా బోనం కంప్లీట్ అయింది. మేమైతే గుడికి వెళ్తున్నామండి కొబ్బరికాయ కొట్టడానికి. ఇంకా ఇక్కడ గ్రీన్ కలర్ టవల్ వేసుకుండగా ఆ అంకులే మాకైతే శారీస్ ఇచ్చింది. చూసారా, ఇప్పుడైతే బోనాలు తీసుకురావడానికి వెళ్తున్నారు. డీజేలు, భజనలు, కోలాటాలు అన్నీ అండి. మేమైతే వాళ్ళేమో ఎదురొస్తారు, మేమేమో గుడికి వెళ్తున్నాం. ఇక దబ్బా అయితే ఇక కొబ్బరికాయ కొట్టేసి ఇక్కడైతే దాదాపు ప్రతి ఇయర్ అయితే ఒక 5,000 మందికి అయితే అన్న సంతర్పణ చేస్తాడండి. ఎందుకంటే భక్తులు వస్తారు కదా, చూడడానికి వస్తారు, బోనాలు చేయడానికి వస్తారు, వాళ్ళకు కూడా అన్న సంతర్పణ చేస్తాడు. ఇక్కడైతే ఇక కొట్లు కూడా పడ్డాయండి చిన్నపిల్లలు. ఇక చూసారా అమ్మవారు ఎంత గాంభీరంగా ఉందో. ఈ పుట్టనైతే ప్రతి సంవత్సరం కాదండి, ప్రతిరోజు గింత పెరుగుతుందంట. చెప్తుంటారు, పెరుగుతుందండి ఖచ్చితంగా. తల్లికైతే అంత శక్తి కూడా ఉంది. ఇక బోనాలు చేసిన వాళ్ళైతే వచ్చేస్తారు. ఎందుకంటే దాదాపు ఒక 20 మంది కదా, తొక్కులాట ఇంకా పబ్లిక్ చాలా ఉంటుందని ఎవరికి వాళ్ళే వచ్చేస్తారు డీజే రాకముందుకే.
ఇంకా ఇలా వస్తే సింపుల్గా అయిపోతుంది కదా. లాస్ట్ ఇయరే తొక్కులాట ఇబ్బంది అలా పడ్డారు. ఇక్కడైతే అన్నాలు పెడుతురండి, తినే వాళ్ళు తింటురు, వెళ్ళే వాళ్ళు అయితే వెళ్తురు. మేమైతే తిని ఇక వెళ్ళిపోతున్నామండి బోనాలు తీసుకురావడానికి. అయితే వంటలు కూడా చాలా బాగా చేస్తారండి, చాలా రకాలు. ఈసారి అయితే క్యూ కట్టిరు. లాస్ట్ ఇయర్ అయితే నెట్టుకొని వెళ్ళేవారండి. ఇక్కడ చూసారా భజనలు వేస్తారు అక్క వాళ్ళైతే, ఎంత బాగున్నాయో. ఇక మేమైతే బోనాలు తీసుకుని వెళ్తున్నామండి. అటు చూసిన బోనాలే ఇటు చూసిన బోనాలే, దాదాపు 2000 బోనాలండి. ఎటు చూసినా ఇక నెట్టేస్తారని ఇంక నేనైతే అన్ని బోనాలు కవర్ చేయలేకపోయా. ఇక్కడ నైవేద్యం అయితే పెడుతురు అమ్మవారికి. ఇంకా కొబ్బరికాయ కొట్టని వాళ్ళైతే ఇక ఇప్పుడు కొట్టేస్తారండి. మేమైతే ముందే కొట్టినాం, ఎందుకంటే తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది, పబ్లిక్ ఉంటారు కదా అనేసి. ఇక మొత్తానికైతే నైవేద్యం పెట్టి అమ్మవారికి అయితే బయటకు వస్తున్నాం. ఇంకా కొన్ని బోనాలు లాస్ట్కు ఉంటాయి కదా, ఆ బోనాలు అయితే డప్పులతోనైతే తీసుకొని వస్తారు. ఎంత బాగుంటుందో అసలుకి, 2 కళ్ళు సరిపోవండి. డీజేలు, శివశక్తులు, ఇగో పులి వేషాలు ఇవన్నీ జరుగుతున్నాయండి. కాపీరైట్ వస్తుందని నేనైతే సౌండ్ పెట్టలే. ఎంత బాగుంటుందో అసలుకి సెలబ్రేషన్ అయితే, 2 కళ్ళు సరిపోవండి. మస్తు ఉంటుంది అసలుకి. డ్యాన్సులు, కోలాటాలు, కళాకారులు, భజనలు అందరూ వస్తారండి ఇక్కడికైతే. చాలా బాగుంటుంది. సౌండ్ వేస్తే బాగుండు, కాపీరైట్ వస్తుందేమనేసి నేనైతే సౌండ్ ఆఫ్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నా. చూడండి, ఎవరైనా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే ఈ దేవుని దర్శనాన్ని చేసుకోండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి వస్తే రెండోసారి అయితే ఖచ్చితంగా వస్తారండి. ఓకేనా, వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.